నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, ముంత మామిడి పండన్నాడే గంగరాజు. దేశంలోనే పాపులర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కి ఈ పాట కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మొన్నటిదాకా బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను, గెలుస్తాను, సీఎం అవుతానన్న పీకే ఇప్పుడు అబ్బే నా వల్ల కాదు అంటున్నాడు. ట్రాక్ రికార్డ్ చూస్తే పెద్దదే. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఈజీగా పార్టీలను గెలిపించి సీఎంలను చేసిన ఘనత పీకేది. జగన్, స్టాలిన్, మమత సహా ఎంతోమంది ముఖ్యమంత్రులు కావడానికి కారణం పీకేనే. కానీ బీహార్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా వ్యూహకర్తగా ఉన్న పీకే ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో మాత్రం తుస్సుమనిపించాడు. మరి బీహార్లో పోటీ చేయడానికి కారణం భయమా? ఇక పీకే వ్యూహకర్తగానే మిగిలిపోతారా? నాయకుడిగా ఎదుగుతారా? తెర వెనుక జరిగేదేంటి? వాచ్ దిస్ స్టోరీ. బీహార్లో ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల సమయంలో జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు. రాఘేపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ వేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేవలం పార్టీ వర్క్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. సురాజ్ పార్టీ తరపు అభ్యర్థుల రెండో జాబితా ఈ మధ్యనే విడుదల చేశారు. దీనిలో కూడా ప్రశాంత్ కిషోర్ పేరు లేకపోవడంతోనే చర్చ మొదలైంది. దాంతో తాను బరిలో నిల్చోవడం లేదని కన్ఫర్మ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. అందుకే రాఘేపూర్ లో తేజస్వి యాదవ్ పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించారు ప్రశాంత్. పార్టీ ప్రయోజనాల మేరకే తాను దూరంగా ఉంటున్నానని అన్నారు పీకే. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ దాదాపు 150 సీట్లతో విజయం సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. గెలుపుతో దేశవ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం బీహార్ లో అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో జనస్వరాజ్ పార్టీ ఒక అడుగు ముందే ఉంది. మొత్తం 243 స్థానాలకు గాను ఇప్పటికే 2 జాబితాల్లో 116 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే తన లక్ష్యమని, తాను ప్రత్యేకంగా పోటీ చేయాల్సిన ఎన్నికల బరిలో తొలిసారి తన జనస్వరాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారు. అలాగే గోపాల్ గంజ్, బవోరే నియోజకవర్గంలో జనస్వరాజ్ తరపున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్ ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఈజీగా పార్టీలను గెలిపించి సీఎంలను చేసిన ఘనత పీకేది. నరేంద్ర మోదీ, జగన్, స్టాలిన్, మమత సహా ఎంతో మంది ముఖ్యమంత్రులు కావడానికి కారణం పీకేనే. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను, గెలుస్తాను, సీఎం అవుతానన్న పీకే ఇప్పుడు పోటీకే భయపడుతున్నాడన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. బీహార్ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్న పీకే ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, జగన్, నితీష్ కుమార్ వంటి నేతలకు ఎన్నికల వ్యూహాలను అందించి విజయాన్ని అందించిన ఆయన బీహార్ ఎన్నికల్లో పోటీకి దిగుతాను అని గట్టిగా ప్రకటించారు. మొదట బీహార్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని, జనస్వరాజ్ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెడతానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ దిశగా పీకే పోటీకి దూరంగా ఉండటం అంటే ఆత్మవిశ్వాసం కంటే భయం ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తోంది. నేను పోటీ చేస్తే పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించలేను అనే ఆయన వాదనను చాలా మంది న్యాయమైనదిగా కాకుండా ఓ సాకుగా చూస్తున్నారు. నిజానికి బీహార్ రాజకీయాల సత్యం ఏమిటంటే అక్కడ ప్రాంతీయ కులపరమైన గణాంకాలే నిర్ణాయకం. ఆ క్రమంలో పీకేకు పెద్దగా సామాజిక ఆధారం లేదు. ఆయనపై ఉన్న ఇమేజ్ తో ఓటర్లు ఆకర్షితులు కావడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి భయంతోనే ఆయన ఈసారి పోటీని తప్పించుకున్నారని అంటున్నారు. పోటీ చేయకపోయినా పీకే మాటల్లో ధైర్యం మాత్రం తగ్గలేదు. మా పార్టీ 150 సీట్లు గెలుస్తుంది అనే ఆయన వ్యాఖ్య వాస్తవానికి చాలా దూరంగా ఉందని చెప్పాలి. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ ఈ 3 పార్టీలే ప్రధాన బలంగా ఉన్న సందర్భంలో కొత్త పార్టీకి కనీసం 10 సీట్లు కూడా రావడం కష్టమనేది స్థానిక అంచనా. కానీ ఆయన పార్టీ జనస్వరాజ్ నిజంగా ప్రజల్లో స్థిరపడిందా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే వ్యూహకర్తగా మెప్పించిన పీకే నాయకుడిగా ప్రజలను ఆకట్టుకుంటారా
లేదా రాజకీయాలకు పనికిరాని తుస్సుమనిపించని వ్యూహకర్తగానే మిగిలిపోతారా అన్నది ఈ ఎన్నికల తర్వాతే తేలనుంది. ప్రశాంత్ కిషోర్ పోటీ చేయకపోవడం ఆయన రాజకీయ ధైర్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇది వ్యూహాత్మక నిర్ణయమా లేక భయపడ్డ అడుగా అనే అంశం బీహార్ ప్రజల తీర్పుపైనే ఆధారపడి